వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవం బిగ్గరగా హల్లెలూయా. రైట్, రండి. ఈరోజు ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం 401 పేజీ, పాత నిబంధన. 401 పేజీ, పాత నిబంధన. నెహెమ్యా గ్రంథాన్ని ఓపెన్ చేసి ఉంచండి. దీని గురించి నేను కొంచెంసేపు మీతో మాట్లాడతాను. ద బుక్ ఆఫ్ నెహెమ్యా, జాగ్రత్తగా వినండి. ఈ చాప్టర్ని లేకపోతే ఈ పుస్తకాన్ని దాదాపుగా ఒక 3 నెలలు లేదా ఈ 4 నెలలు దీన్నే మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నెహెమ్యా అనేటటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో దాదాపుగా 13 అధ్యాయాలు ఉన్నాయి, 405 వచనాలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వచనం ఎక్స్ట్రా ఉంది, 406 వచనాలు ఉన్నాయి. ఈ 405 వచనాలతో కూడినటువంటి తెలుగు బైబిల్లో 13 అధ్యాయాలు, 405 వచనాలు ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క పరిచయం ఈరోజు నేను చేసి ముగిస్తాను. ప్రతి ఆదివారం ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ దాదాపుగా 13 అధ్యాయాలకి 13 రకాల ప్రసంగాలను మనం మాట్లాడుకోబోతున్నాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా అనేటటువంటి పుస్తకం. నెహెమ్యా అంటే అసలు అర్థం ఏంటో మీకు అర్థం కావాలి. నెహెమ్యా అనంటే నెహే ప్లస్ యహ్వే. యహ్ అంటే నెహే అంటే కంఫర్ట్, ఆదరణ అని అర్థం. యహ్ అంటే దేవుడు, దేవుడు ఆదరించువాడు, దేవుడు ఆదరణ ఇస్తాడు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పేరు నెహెమ్యా. ఈ నెహెమ్యా గ్రంథం క్రీస్తుకు పూర్వం 430లో రాసుంటారు అనేది చాలామంది చెప్తుంటారు. ఈ 430లో ఈ పుస్తకాన్ని అయితే ఎజ్రా గారైనా లేదా నెహెమ్యా గారైనా రాసి ఉండాలి. ఎందుకనంటే మొదటి వచనంలో ఆయన తనను తాను మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఏమనంటే, నేను షూషాను కోటలో ఉండగా ఈ పని జరిగింది అని రాశారు. చరిత్రకారులు ఏమంటారంటే, నెహెమ్యా చెబుతూ ఉండగా ఎజ్రా రాసుంటారు. ఎందుకనంటే ఎజ్రా అనే ఆయన శాస్త్రి, లేఖనాలను రాసేవాడు, కాబట్టి ఇతనే రాసుంటాడేమో అని కొంతమంది అంటుంటారు. సో ఈ కాలం ఎప్పుడంటే అర్తహషస్త అనేటటువంటి రాజు ఏలుబడి చేస్తున్న టైం అది. బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుంచి విడిపించబడి పారసీకుల యొక్క పాలన కింద ఉంటారు. పారసీకులు అనంటే దర్యావేషు తర్వాత వచ్చినటువంటి పరంపరలో అర్తహషస్త అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. కోరేషు అనేటటువంటి పారసీక రాజు, కోరేషు అనేటటువంటి రాజు, ఈయన యూదులకి లేదా ఇశ్రాయేలీలకి ఒక విడుదలను ప్రకటిస్తాడు. చాలా మంచి రాజు అయినా, అన్యరాజు అయినా నా పాలనలో అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి అనుకొని ఇశ్రాయేలీని పిలిచి, మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్తుండగా కొంత డబ్బులు ఇచ్చి మీరు దేవాలయం కూడా కట్టుకోండి అని చెప్తారు. అలాంటి దశలో చాలామంది ఏమంటారంటే, మీ దగ్గర మేము బాగున్నాం కాబట్టి మేము వెళ్ళమని కొంతమంది ఏమో మేము బయటికి వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవటానికి మందిరం కడతామని బయటికి వెళ్ళిపోతారు. అది ఎజ్రా గ్రంథం. ఈ నెహెమ్యాకి ముందున్న పుస్తకం అదే. జెరుబ్బాబేలు, యెహోషువ అనే వారి నాయకత్వంలో జరిగినటువంటి స్టోరీ అది. నెహెమ్యా గ్రంథం వచ్చేసరికి ఇదిగో ఈ కోరేషు పాలన. బైబిల్లో ప్రతిదీ మీరు మొదటి వచనం గమనిస్తే 25వ సంవత్సరంలో కిస్లేపు మాసములో అనేటటువంటి పదం. 2వ అధ్యాయం మొదటి వచనంకి వస్తే అర్తహషస్త రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసమందు అనేటటువంటి పదం. ప్రతిదీ చరిత్ర ప్రకారంగా రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ గ్రంథం ఎవరో మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన కల్పిత కథలతో రాసింది కాక చరిత్ర ప్రకారంగా రాయబడింది అంటానికి ఇవి రుజువులు. క్రీస్తు పూర్వం 430లో పారసీకుల యొక్క పాలనలో అర్తహషస్త అనేటటువంటి రాజు ఉన్నాడు. ఆయన పాలనలో జరిగినటువంటి ఒక స్టోరీ ఈ నెహెమ్యా గ్రంథం, ఈ 13 అధ్యాయాల యొక్క స్టోరీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 13 అధ్యాయాలని చాలామంది 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. మొదటి 6 అధ్యాయాలని ఒక భాగంగా, 7 నుంచి 13 అధ్యాయాలని మరొక భాగంగా డివైడ్ చేస్తారు. మొదటి 6 అధ్యాయాల్లో రీబిల్డ్, గుర్తుపెట్టుకోనండి,
అంటే పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టటం, పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారాలను తిరిగి నిర్మించటం మొదటి 6 అధ్యాయాలతో అయిపోతుంది. కానీ 7 నుంచి 13 అధ్యాయాల వరకు రీస్టోర్ అంటే పడిపోయిన ప్రాకారాలతో పాటు పడిపోయిన జీవితాలు తిరిగి కట్టబడటంతో మిగతా అధ్యాయాలు పూర్తవుతాయి. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తూ ఉంటారు. అయితే పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టడానికి నెహెమ్యాని దేవుడు ఎలా వాడుకున్నాడో, పడిపోయిన ఆధ్యాత్మిక జీవితాలను తిరిగి కట్టడానికి దేవుడు ఎజ్రా అనేటటువంటి సేవకుని వాడుకున్నాడు. ఇద్దరి నాయకత్వంలో ఒక సమాజం భౌతికంగాను ఆధ్యాత్మికంగాను పడిపోయి తిరిగి కట్టబడినటువంటి స్థితే నెహెమ్యా గ్రంథం యొక్క పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను ఒక్కొక్క అధ్యాయంగా వివరించుకుంటూ వెళ్తాను, కొంచెం లేట్ అవుతున్నా మీరు నన్ను మన్నించండి. సో జాగ్రత్తగా ఆలకించండి. 13 అధ్యాయాల్లో మీకు 13 రకాల ఆర్ అనేటటువంటి వర్డ్ని మీకు పరిచయం చేస్తా. ఈ 13 అధ్యాయాల్లో 13 ఆర్లు వస్తాయి. ఆర్ అనేటటువంటి వర్డ్స్ వస్తాయి. ఈ ప్రతి ఒక్క ఆర్ని ఒక్కొక్క వారం మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ఈ ప్రసంగాన్ని ఈ మొదటి వారం జాగ్రత్తగా వింటే రాబోతున్న కాలపు ప్రసంగాలన్నీ మీకు అర్థమవటానికి ఇది ఉపోద్ఘాతంగా మీకు ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా మీరు వినాలి. మొదటి అధ్యాయం దగ్గరికి మీరు రండి. ఫస్ట్ చాప్టర్లో నేను ఒక అంశం మీతో మాట్లాడు. మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి విషయం ఏంటనంటే, ఈయన షూషాను కోటలో ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులు ఆయన దగ్గరికి వస్తారంట. 2వ వచనంలో చూస్తే వాళ్ళని అడుగుతాడు యోగక్షేమాలు, మన పితరులు ఎలా ఉన్నారు, మన వాళ్ళు ఎలా ఉన్నారు, మందిరం కట్టుకోవటానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతుంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మన ప్రాకారాలు కూలిపోయాయి, పడిపోయాయి, చాలామంది జనులు మహాశ్రమంలో ఉన్నారు అని చెప్పినప్పుడు 4వ వచనం మీరు చూస్తే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాను అనే పదం అక్కడ రాస్తుంటుంది. గుర్తుపెట్టుకోనండి, మనిషిగా మనం ఉంటున్నప్పుడు, ఒక ఆత్మీయుడిగా లేదా ఒక మనిషిగా ఉంటున్నప్పుడు, ఏదన్నా ఒక సమస్య విన్నప్పుడు ఫస్ట్ ఆర్ గుర్తుపెట్టుకోనండి, రెస్పాండ్ అవ్వటం అనేది మనిషి యొక్క కనీసపు ధర్మం. అంటే స్పందించే మనస్తత్వం కలిగి ఉండటం. ఏదైనా ఒక కష్టం విన్నప్పుడు, ఈయనేమో రాజుగారి దగ్గర గిన్నె అందించేటటువంటి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఇతనికే కష్టం లేదు, ఆర్థికంగా అంతా బాగానే ఉన్నాడు, ఇతని ఫ్యామిలీ బాగానే ఉంది, కానీ ఎక్కడో ఉన్న తన జనులు బాధపడుతున్నారు అన్న మాట విన్నప్పుడు కూర్చుండి ఏడ్చాడంట. మనిషికి మనం ఏ భక్తి చేస్తున్నా మానవత్వం అనేటటువంటి ఒక అంశం మన దగ్గర లేకపోతే మనం మనుషులు అనిపించుకోలేమంటానికి ఇదొక కారణం. ఏ సమస్యన వినని, మన ఇంటి ముందోళ్ళది వినని, మన ఇంటి వెనకాలది వినని, మందిరంలో ఉన్న వాళ్ళది వినని, మన కుటుంబంలో ఇంకొకళ్ళ సమస్య మనం వినని, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్పందించటం. నాకు నొప్పి వస్తేనే నొప్పి అనుకునే వాళ్ళు ఒకళ్ళైతే, నా భార్యకు నొప్పి కలిగినా అది నా నొప్పి అనుకునేవాళ్ళు ఇంకొంతమంది, నా భర్తకు నొప్పి కలిగినా అది నా నొప్పి అనుకునేవాళ్ళు కొంతమంది, నా బిడ్డలకి లేకపోతే నా అత్తమామకి లేకపోతే నా తల్లిదండ్రులకి నొప్పి కలిగినా అది నా నొప్పి కిందే కూర్చొని ఏడవటం అనేది స్పందించటంలో మొట్టమొదటి విషయం. క్రైస్తవుడికి ఈ లక్షణం ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. సమస్య విన్నప్పుడు, కష్టం విన్నప్పుడు, సమాజంలో ఇది జరిగిందన్నప్పుడు, కుటుంబంలో ఇది జరిగిందన్నప్పుడు, సంఘంలో ఇది జరిగిందన్నప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా సంఘటన జరిగిందన్నప్పుడు ఫస్ట్ మీరు రెస్పాండ్ అవ్వండి, స్పందించండి, మీరు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు చచ్చిపోయాడు బతికున్నాడు అంటానికి రీజన్ ఏంటనంటే, బతికున్న మనిషి మీద ఒక 500 కిలోలు బరువు పెట్టామనుకో, వాడు ఒర్రుతాడు, తీసే నొప్పిగా ఉందంటాడు. చచ్చిపోయిన శవం మీద అదే 500 కిలోలు పెట్టామనుకో, సప్పుడు లేకుండా పడుకుంటాడు, స్పందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడి దగ్గర చలనం లేదు. మనిషిగా మనం పుట్టినామంటే కొన్ని సమస్యలకి, కొన్ని పరిస్థితులకి స్పందించాల్సిందే. మన ఊర్లో ఏదన్నా ఒక సంఘటన జరిగింది, మన ఇంట్లో ఏదన్నా జరిగింది, మన సంఘంలో ఏదన్నా జరిగింది అన్నప్పుడు స్పందించటం అనేది మొట్టమొదటి విషయంగా మీరు పెట్టుకోవాలి. రెస్పాండ్ అవ్వండి, దేనికైనా స్పందించటం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. 2వ విషయం, ఇదే అధ్యాయంలో మరొక ఆర్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ వచనం మీరు చూస్తే, అతను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? దేవా, మేము చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే, మా పితరులు చేసిన పొరపాట్లుంటే, మా ప్రజలు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే దయచేసి క్షమించు అని ప్రార్థన చేశాడు. 2వ ఆర్ ఏంటనంటే రిపెంట్ అవ్వటం.
రిపెంటెన్స్ గుర్తుపెట్టుకోనండి. రిపెంటెన్స్ అనేటటువంటిది, పశ్చాత్తాపం అనేటటువంటిది చేసిన తప్పును ఒప్పుకోవటం అని మాత్రమే అనుకుంటే తప్పు. వినాలి నా మాట. పశ్చాత్తాపం అంటే అర్థం నేను ఇది తప్పు చేశానని ఒప్పుకొని ఏడవటం కాదు. తప్పు చేశానని ఒప్పుకొని దొంగ కూడా ఏమంటాడు, దొరికిన తర్వాత దొంగే, దొరక్కపోతేనే కదా వాడు దొర. దొరకనంత వరకు వాడు దొరలాగే ప్రవర్తిస్తాడు, కానీ దొరికిన తర్వాత నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు ఎవడైనా. కానీ బైబిల్ ఏం చెప్పిద్దంటే, సామెతలు 28:13లో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు అని. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవటంతో పాటు ఇక మీదట ఆ తప్పు చేయకుండా బ్రతకటం నిజమైన పశ్చాత్తాపం అనిపించుకుంటుంది. మరలా ఇంకోసారి గుర్తు చేస్తున్నా, పశ్చాత్తాపం అంటే అయ్యో నేను తప్పు చేశాను గుండెలు బాదుకొని ఏడవటం కాదు. ఇక మీదట ఆ తప్పు చేయకుండా బ్రతకటం, అది నిజమైన మార్పు, నిజమైన పశ్చాత్తాపం అని అంటారు. ఈడ తప్పు చేశాం, ఒప్పుకొని ఏడ్చాం, మళ్ళీ తప్పు చేశాం, ఒప్పుకొని ఏడ్చామంటే దాన్ని రిపెంటెన్స్ అని అనదు బైబిల్. దావీదు తప్పు చేసి ఒప్పుకున్న తర్వాత మరలా ఆ తప్పు చేయకుండా ఉన్నాడు కాబట్టి శాశ్వత కృపను పొందుకున్నాడు ఆయన, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు ఆయన. మనం తప్పు చేస్తాం, సారీ చెప్తాం, మరలా చేస్తాం, మరలా సారీ చెప్తాం. చెప్పే సారీకి విలువ లేకుండా చేసుకుంటాం. సారీ చెప్పిన తర్వాత ఇక మీదట అది చేయకుండా ఉంటే అది నిజమైన పశ్చాత్తాపం అని అనిపించుకుంటారు. దీని గురించి రాబోతున్న కాలంలో ఒక వారం అంతా మాట్లాడుకుంటాం. ఈ రిపెంటెన్స్ అనే దాని గురించి ఒక వారం అంతా మనం మాట్లాడుకుంటాం. మూడోది, 2వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను వినండి. రాజు దగ్గరికి ఈయన వెళ్ళి నిలబడిన తర్వాత రాజు అడుగుతాడు, ఎందుకు నీ ముఖం అలా వ్యాధి కలిగినోళ్ళలాగా ఉన్నావు, ముఖం ఎందుకు అలా పెట్టావు, నీ లోపల ఏదన్నా బాధ ఉంటే నాతో చెప్పుకో అని అంటాడు. అప్పుడు నెహెమ్యా అంటాడు, రాజు చిరంజీవి అగునుగాక, నా పట్టణం అంతా పాడైపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను, నాకు అదే బాధ ఉంది అని అంటాడు. అన్నప్పుడు ఆయన అన్నటువంటి పదం ఏంటనంటే, నీకున్నటువంటి బాధ ఏం చేయమంటావో చెప్పు, నీకేం కావాలో చెప్పు అనంటే, అప్పుడు ఆయన చేసినటువంటి పని ఒకటి చూడండి 4వ వచనంలో. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగ్గా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖంలో నన్ను తిరిగి అక్కడ పంపమని అడుగుతాడు. ఈ పదాన్ని ఒక్కటే అండర్లైన్ చేసుకోనండి, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. రాజుకి నెహెమ్యాకి మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నీకేం కావాలి అని అడిగితే నన్ను పంపించు అని అడుగుతున్నాడు, మా ప్రాంతాన్ని బాగు చేసుకోవటానికి నన్ను పంపించు అని. దానికి మధ్యలో పెట్టిన పదం ఏంటనంటే, దేవుడికి అతడు ప్రార్థన చేశాడంట. ఎక్కడ గ్యాప్ ఉంది ఆయన ప్రార్థన చేయటానికి అనంటే, గుర్తుపెట్టుకోనండి, సమస్య ఏదైనా ఉన్నప్పుడు, సమస్యతో మాట్లాడుతున్నప్పుడు, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కంటిన్యూస్గా మన బ్రెయిన్లో ప్రార్థన కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి. మనం కష్టం వస్తే మోకరిస్తాం, ఓకే, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, సరే, కానీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆ సమస్య మనకు ఎదురుగా పడినప్పుడు దానికోసం దేవుణ్ణి అక్కడ వేడుకోవటం అనేది చాలా తక్కువ మంది చేసేటటువంటి పని. నెహెమ్యా చేసిన పని ఏంటనంటే, రాజు ఎదుట ఏదైనా అడగాలనుకున్నప్పుడు ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాడు మెదడులో. ఆ ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్నాడు, దేవా నేను అడగబోయేది రాజు ఒప్పుకునేటట్లుగా సహాయం చేయండి అని. ఆ మాట అడగగానే నన్ను తిరిగి పంపించము అని అడిగాడు. గుర్తుపెట్టుకోనండి, 3వ R ఏంటనంటే రైజ్ అనేది గుర్తుపెట్టుకోనండి. ఏదన్నా ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు వీళ్ళు లెగవటం కాదు, ఆ సమస్య పరిష్కారానికి ముందు మనమే లెగవాలి, మనమే ఏదైనా చేయటానికి నిలబడాలి. గుర్తుపెట్టుకోనండి, అంటే వ్యక్తిగత జీవితాలైనా, కుటుంబ పరిస్థితులైనా, లేకపోతే సంఘ విషయాలైనా, ఆర్థిక విషయాలైనా, ఏదైనా పడిపోయినాయి అని విన్నప్పుడు అది నిలబెట్టుకోవటానికి ఫస్ట్ మనమే లెగవాలి, మనమే ఏదన్నా ఒకటి చేయాలి. మన కుటుంబాన్ని కట్టుకోవటానికి ఫస్ట్ మనమే నడుము కట్టుకోవాలి. సో మనము ఫస్ట్ లేచి నిలబడాలి, ఇది నేనే పరిష్కరించుకోవాలని. చాలా వరకు నా సమస్య ఉంది మీరేదన్నా చేయండి అనేవాళ్లే తప్ప, నా సమస్యకి నేను ఇది చేస్తున్నాను మీరు కూడా ఏదన్నా చెయ్యండి అనేవాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. నీ కష్టాన్ని ఫస్ట్ నువ్వే నిలబడి సాల్వ్ చేసుకోవాలి, ఆ తర్వాతే మిగతా వాళ్ళ సహకారాలు అడగాలి. రైజ్ అవ్వటం అనేది చూడండి,
కుటుంబ పరిస్థితులైనా సరే, నీ ఇంట్లో ఏదన్నా గొడవలు జరుగుతున్నాయి అనుకో, ఫస్ట్ ఇనిషియేటివ్ నువ్వు తీసుకో. సారీ చెప్పటానికో, లేకపోతే మళ్ళా బంధాన్ని కలుపుకోవటానికో, మరలా నిలబెట్టుకోవటానికో ఫస్ట్ నువ్వు లెగవాలి. ఆ తర్వాత రాజుని ఆయన ఏమడుగుతాడు అని అంటే 7వ వచనం దగ్గర నుంచి మీరు గమనిస్తే, రాజు అడుగుతాడు, ఎన్ని రోజులకి వెళ్ళి ఎన్ని రోజులకు వస్తావని. ఇన్ని రోజుల తర్వాత వస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఆయన అడిగిన మాట ఏంటనంటే, నేను ఈ నది దాటడానికి కావాల్సిన తాకీదులు నాకు కావాలి, పర్మిషన్ లెటర్సు. రెండోది, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఒక లెటర్ కావాలి. ఈ కట్టెలు కొట్టుకొని మా ప్రాకారాలు మేము కట్టుకోవటానికి కావాల్సినటువంటి ఆ మెటీరియల్ మొత్తం కూడా మాకు కావాలి అని అడుగుతారు. నీకేం కావాలో అది నీకు తెలిస్తే తప్ప, వాటిని అడగటమైనా వాటిని పొందుకోవటమైనా చేయగలుగుతాం. నీకేం కావాలో నీకు తెలియకపోతే దాన్ని పొందుకోలేవు అనేది గుర్తుపెట్టుకోనండి. నీ కుటుంబం కట్టబడాలంటే ఏం కావాలి? నీ సంఘం కట్టబడాలంటే ఏం కావాలి? పడిపోయిన నీ ఆత్మీయ జీవితం తిరిగి కట్టబడాలంటే ఏం కావాలి? ఆర్థికంగా కుదేలైపోయిన మనం మరలా ఆర్థికంగా బలపడాలంటే మన జీవితానికి ఏం కావాలనేది ముందు మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే పోగొట్టుకున్నవి సంపాదించుకోవడం చాలా కష్టమవుతుంది. వినండి నా మాట. ఈయన నిలబడటమే కాదు, రాజుగారిని కూడా ఆ పని కోసం పురికొల్పుతున్నాడు. దేవా, నేను ఒక్కడే ఈ పని చేయలేను, రాజా మీ సహకారం కూడా మాకు కావాలి అని అడిగాడు. అంత మాత్రమే కాదు, అదే 2వ అధ్యాయంలో మీరు కంటిన్యూగా వెళ్తూ ఉంటే ప్రజలందరినీ సమకూర్చి వాళ్ళందరితో అంటాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, రాజు సహకారం నాకు అందింది, మీరు కూడా ముందుకు రండి అని అంటే అప్పుడు వాళ్ళందరూ 18వ వచనం చూడండి. 18వ వచనం, రెండో అధ్యాయం 18వ వచనం. నేను వారితో ఈ మాట చెప్పినప్పుడు అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి అని రాసుంటుంది. ప్రజలందరూ కూడా దానికి సమకూర్చబడ్డారు. ఈయన తన పని కొరకు తను లెగవటమే కాదు, ఇతరులను కూడా ప్రేరేపించేటటువంటి పనిలో ఉన్నాడు. అమ్మ, మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. కుటుంబంలో ఏదైనా ఒకటి చక్కదిద్దాలనుకున్నప్పుడు రాజుల దగ్గర నుంచి సామాన్యుల దాకా అందరినీ ఇన్వాల్వ్ చేసుకున్నాడు, కోఆర్డినేట్ చేసుకున్నాడు. కలిసి పని చేస్తేనే ఇది సాల్వ్ అవుతుందని అనుకున్నారు. చాలా వరకు కుటుంబాల్లో కొన్ని సఖ్యత కుదరంది ఎక్కడ అనంటే, భర్త తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో కుటుంబంతో పంచుకోలేకపోవటం. అంటే పిల్లలతో, భార్యతో కూర్చొని ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, మన కుటుంబాన్ని ఇలా తీర్చిదిద్దాలనుకుంటున్నానని వాళ్ళతో మాట్లాడలేకపోవటం. నెహెమ్యా తను ఒక్కడే చేయాలనుకుంటే ఆ పని అయ్యేది కాదు. రాజుని సహకారం తీసుకున్నాడు, సామాన్యుల యొక్క సహకారాన్ని కూడా తీసుకున్నాడు. తెలియదు కొన్నిసార్లు ఎవరి యొక్క మేలు ఎలాంటి కార్యాలకు ఉపయోగపడుతుందో మనకి. ఆ పచ్చి సామెత చెప్పాలంటే మురికి నీళ్లు కూడా వద్దనుకోకూడదంట. కొన్నిసార్లు అవి మంటలు ఆర్పడానికి కూడా కనీసం ఉపయోగపడతాయి అంట. ఎవరిని కాదనుకోకూడదు, ఎవరిని వద్దనుకోకూడదు. మనకి కొన్ని ఉపయోగపడతాయి. కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. కుటుంబం నిలబడాలి అని అంటే అందరినీ మాట్లాడుకోవాలి. మనకేందనంటే మనకి ఒక మేలు ఈగో ఒకటి ఉంటుంది కాబట్టి, పురుష అహంకారం ఒకటి ఉంటుంది కాబట్టి, ఇవన్నీ నేను చేసే పనులు ఆడదానిలాగే ఉండంటాం మనం. ఇవన్నీ నేను చేసే పనులు ఆడదాని లెక్కల్లోనే ఉండంటాం. ఒకవేళ భార్య 4 ఆలోచనలు చెప్పి, లేదు నేను చేసే కష్టంతో ఇంటి ఖర్చులు పోతాయేమో, నువ్వు చేసే కష్టంతో అప్పులు తీరుతాయేమోనని ఏదైనా సలహా చెప్తున్నప్పుడు వినే ఓపికను ఉండాలి. అందరి సహకారం తీసుకోవాలి, పురికొల్పాలి. తండ్రిగా, తల్లిగా మీ పిల్లలకి చెప్పుకోవాలి, మేము ఈ కష్టపడుతున్నాం, మీ భవిష్యత్తు కోసం ఇది చేయాలనుకుంటున్నాం. వాళ్ళు విసుక్కున్నా సరే, అది వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళతో మీ కష్టాన్ని పంచుకోవటం మంచిది. కష్టం పంచుకోకపోతే మీరు ఎంత కష్టపడి ఆ డబ్బు తెస్తున్నారో తెలియక దుబారా చేయటం, విలువ లేకుండా బ్రతకటం స్టార్ట్ చేస్తారు పిల్లలు. ఎంత కష్టపడి ఎన్ని గంటలు పొలాల్లో ఉంటే వచ్చే పంట డబ్బులు మీ పిల్లలకు అర్థం కాకపోతే దాన్ని ఈజీగా దుబారా చేస్తారు. మీ భార్యకి మీ కష్టాన్ని చెప్పుకోకపోతే, ఎంత బయటికి వెళ్ళి ఎలాంటి ఆటోలు నడిపి లేకపోతే ఏ దేశాలు వెళ్ళి ఏ కష్టం చేసి ఆ రూపాయి పంపిస్తున్నావో తెలియకపోతే విచ్చలవిడి ఖర్చులు చేసుకుంటూ పోతుంటారు. విలువ తెలియకుండా బ్రతుకుతారు. పంచుకోనండి.
ఎక్స్ప్లెయిన్ చేసుకోనండి, మాట్లాడుకోనండి. నెహెమ్యా తను నిలబడటమే కాక ఇతరులను కూడా తన పని జరిగించుకోవటం కోసం పురికొల్పటేటటువంటి పనిలో ఉన్నాడు. మూడో అధ్యాయంలో ఆయన, మీరు 3వ అధ్యాయం మొత్తం చదవండి, 32 వచనాలు ఉంటాయి. ప్రతి వచనంలో ఆనుకొని బాగు చేశాను అని రాసుంటుంది. బాగు చేస్తూ వెళ్ళారంట. ఏదైనా ఒకటి కట్టాలంటే ముందు దాన్ని శుభ్రం చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో రిపేర్ అని రాసుంటుంది. ఈ 4వ R రాసుకోనండి. రిపేర్ అంటే బాగు చేయటం, బాగు చేసే పనిలో ఉండటం. ఇప్పుడు ఆత్మీయ జీవితం బాగుండాలి అనుకోండి, ఫస్ట్ మనకున్న అలవాట్లని బాగు చేయండి, ముందు వాటిని శుభ్రం చేయండి. తినే అలవాటో, తాగే అలవాటో, చూసే అలవాటో, చేసే అలవాటో, లేకపోతే దేవుడికి నచ్చని పని ఏదైతే మన శరీరంలో ఉందో ముందు దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఉంచుకొని భగవంతుడిని వేడుకుంటే ప్రభు దాన్ని మెచ్చడు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకుండా ఉండునట్లుగా నా చేతులు కురచ కాలేదు, విననేరకుండా ఉండునట్లుగా నా చెవులేమి మందం కాలేదు, కానీ నీకు నాకు మధ్యలో నీ పాపం అడ్డుగోడలాగా ఉంది, దానివల్ల నేనిచ్చేవి నీకు దొరకట్లా, నువ్వు చెప్పేవి నాకు వినపడట్లేదా అని అంటాడు ప్రభు. మీరు మేలు పొందకపోవటానికి మీ పాపములే కారణమని ఇర్మియా గ్రంథం 5:25లో రాసుంటుంది. మీకు స్వస్థత కలగకపోవటానికి మీ పాపాలే కారణమని కీర్తన 38:3లో రాసుంటుంది. నేనేమంటానంటే దేవుడి దగ్గర ఏదన్నా మన జీవితం కట్టుకోవాలి అని అంటే ఫస్ట్ మనం కొంత బాగు చేసుకోవాలి, మన అలవాట్లని దూరం చేసుకోవాలి, దేవుడికి ఇష్టం లేని బ్రతుకుని కొంచెం దూరం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు రిపేర్ అవసరమే. అది ఎంత విలువైన వస్తువైనా కొన్నిసార్లు సర్వీసింగ్ చేయించుకోవాలి. దాన్ని ఏమన్నా చేస్తారా? ఆటోని చేస్తారు కదా. ఎంత పెద్ద బండి అయినా తీసుకోండి, దాన్ని సర్వీసింగ్ చేయకపోతే ఏదో ఒక రోజున మూలన పడుతుంది. బండికే సర్వీస్ అవసరమైనప్పుడు మన జీవితాలకి, ఆత్మీయ జీవితాలకి, కుటుంబ జీవితాలకి కొన్నిసార్లు రిపేర్లు అవసరమవుతాయి. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయేమో చెక్ చేసుకొని వాటిని సరిదిద్దుకోవటం అనేటటువంటి ప్రక్రియ చేయకపోతే వాటిని నిలబెట్టుకోలేము, కట్టుకోలేము అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు 4వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. రిపేర్ చేసిన తర్వాత 4-5 అధ్యాయాలను మీరు గమనిస్తే 4:1 వచనం చూడండి. గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగిల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేస్తూ, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుతురు, తమంతట తామే ఈ పనిని చేసి ముగింతురా, నక్క వచ్చి గోడ మీద పడినా ఈ గోడ పడిపోతుంది కదా అని ఎగతాళి చేస్తూ నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఎదురయ్యేటటువంటి మాట నీ వల్ల కాదు అనే మాటే. అది భార్య దగ్గర నుంచి మొదలవ్వచ్చు, భర్త దగ్గర నుంచి మొదలవ్వచ్చు, పిల్లల దగ్గర నుంచి మొదలవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవ్వచ్చు. నీ వల్ల కాదులే, నీకు చేత కాదులే, నీతో అవ్వదులే అనేటటువంటి పదాలు మన చుట్టుపక్కల వాళ్ళందరి నోటి నుంచి వింటూనే ఉంటాం. డిస్కరేజ్మెంట్ అనేది, ఇతను గోడ కట్టాలనుకొని ఇంత ప్రయత్నం చేస్తే ఇతనికి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఎగతాళి చేయటం, లేకపోతే అతన్ని నిరుత్సాహపరచటం. బయటోడు ఏదో అన్నాడంటే ఓకే, లోపల ఉన్నటువంటి వాళ్ళు చూడండి 10వ వచనంలో, అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోతుంది, ఉన్న చెత్త విస్తారంగా ఉంది, గోడ కట్టలేము అని చెప్పగా అని రాసుంటుంది. మనం గోడ కట్టలేమేమోనయ్యా, మన బలం సరిపోవట్లేదు, ఎత్తి పారబోయటానికి చెత్త ఎక్కువగా ఉందని లోపల ఉన్న వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. నేను ఈ పదాన్ని దీంతో పోలుస్తున్నాను. రెసిస్ట్ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోనండి. ఎదుర్కోవటం, ఎలాంటి వచ్చినా ఫేస్ చేయటం. ఒకటి నిర్ణయించుకున్నాం, లేదా పరుగు పందెంలో ఇక్కడ స్టార్ట్ అయినాం, అక్కడున్న గీత దొక్కాలనుకున్నాం. ఇక్కడి నుంచి పరుగు స్టార్ట్ అయినప్పుడు నా పక్కనోడు ఏదన్నా మాట్లాడినీ గాక, నాకు రాయే దగల్ని గాక, నేను కిందే పడనీ గాక, ఏదన్నా జరగని, నేను అక్కడికి చేరటానికి ఒకటే గురి పెట్టుకొని వెళ్ళగలిగితే తప్ప, గుర్రానికంట ఇటు 2 కవచాలు కప్పుతారంట. అంటే గుర్రం
ఆ లక్ష్యాన్ని తప్ప ఈ మిగతావి చూడకూడదు అని. వినండి నా మాట. మీ జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో, మీ కుటుంబానికి అప్పులు లేకుండా చేయాలనుకున్నారో, లేకపోతే మీ కుటుంబం ఆధ్యాత్మికంగా బాగుండాలనుకున్నారో, లేదా కుటుంబ బంధాలు నిలబడాలనుకున్నారో, ఏదన్నా అనుకోనండి, ఆ లక్ష్యం చేరేంతవరకు, చదువుకున్న పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నారో, మీరు ఏదైతే లక్ష్యం నిర్ణయించుకున్నారో అది రీచ్ అయ్యేంత వరకు ఈవెన్ మిమ్మల్ని కన్నవాళ్ళు డిస్కరేజ్ చేసినా, అంటే ఇంట్లో వాళ్ళు డిస్కరేజ్ చేసినా, బయట ఉన్న మీ ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేసినా, మీకు పాఠాలు చెప్పేటోళ్ళు డిస్కరేజ్ చేసినా, నీ వల్ల కాదులే, నీకు చేత కాదులే అని చెప్పినా, నీ లక్ష్యం చేరుకోవటం కోసం ఇదిగో చెవిటి గుర్రం లెక్క పరిగెత్తాలేక, అది ఏది వినకూడదు, వెళ్ళిపోతూనే ఉండాలి. నెహెమ్యా చేసిన ఒక గొప్ప పని ఏంటనంటే దేన్నైనా ఎదుర్కోవటం. చాలామంది ప్రారంభిస్తారు కానీ ఎవరో ఏదో అన్నారని ఆగిపోయేటోళ్ళు మస్తు మంది. మన వల్ల ఏడవుతుంది, మనకి ఏడ చేతనవుతుంది, మన కుటుంబాలకి మన స్థితికి ఇదే కరెక్టేమోనని మనల్ని మనమే లోపలే సర్ది చెప్పుకుంటాం చూడు. ఎదగనీయకుండా ఆపే మాటలు ఏమున్నా యేసు నామములో వాటిని దూరం చేసుకుందుము గాక. హల్లెలూయా. ఎవ్వరి మాటలు వినమాకండి దయచేసి. మీ పిల్లలు గొప్ప స్థితిలోనే ఉందురు గాక. వాళ్ళని ఏ స్థాయిలో మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ స్థాయిలో పెట్టేంత వరకు కష్టపడండి. ఎవరు ఏ మాటలు చెప్పినా వినమాకండి. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లల భవిష్యత్తు. అది బయట చెప్పిన వాళ్ళందరూ చెప్పటంతోనే ఉంటారు. రేపొద్దున కష్టం వస్తే వచ్చి నిలబడేటోళ్ళు ఒకళ్ళు ఉండరు. అది మీ జీవితం లేదా మీ పిల్లల జీవితం. ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, రెసిస్ట్ అవ్వండి. మీరు పక్కన 5వ అధ్యాయం మీరు ఓపెన్ చేస్తే ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయ్యా మేము పనులన్నీ ఆపుకొని గోడలు కట్టుకుంటూ కూర్చుంటే మాకున్న ఆర్థిక స్థితిగతులు ఏంటి, మావి కూడా ప్రాణాలే, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా కష్టం ఉంది, మాకు కూడా డైలీ ఇన్సూరెన్స్ ఏదో ఫైనాన్సులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటుంటే ఆ సమస్యను కూడా నెహెమ్యా 5వ అధ్యాయంలో అందరినీ పిలిచి, డబ్బున్న వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడతాడు. మీకు వాళ్ళ అప్పు ఉంటే ఆ అప్పుని మాఫీ చేయండి. వాళ్ళు ఒక కార్యంలో ఉన్నారు, ఒక పనిలో ఉన్నారు. ఈ పేదరికం వాళ్ళు అనుకున్న దానికి అడ్డుగా ఉండకూడదని ఆ పనిని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేపిస్తాడు. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఈ టోబియా సన్బల్లట్ అనేటటువంటి వాళ్ళు నెహెమ్యాని చంపాలనుకుంటారు. చూడండి, ఒక మనిషి ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటే నిరుత్సాహం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, అతన్ని చంపాలనుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన అంటారు 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకు నేను దాన్ని ఎందుకు ఆపాలి, నేను రాలేను అని చెప్పారంట. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చెప్పిన మైదానం దగ్గరికి నువ్వు రా, ఆ గ్రౌండ్లోకి వస్తే మనం మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం అని శత్రువులు పిలుస్తున్నారు అతన్ని. నెహెమ్యాకు వచ్చిన ఆలోచన ఏంటనంటే నేను అక్కడికి వస్తే నన్ను చంపాలనుకుంటున్నారని వివేకంతో వెళ్లకుండా ఆగిపోయాడు. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఎక్కడికైనా పిలిస్తే ఆగి ఆలోచించండి. సొంత స్నేహితుడు పిలిచిన కొన్నిసార్లు సిరిపుర్లో, పిల్లగాడి పేరు చెప్పను కానీ, సిరిపుర్లో నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాడిని బాగా కొట్టారు, వాడిని మంచం మీద పడుకోబెట్టి ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఏమైందనంటే ఫ్రెండ్ వచ్చాడంట, పిలుచుకున్నాడు, బండి ఎక్కాడు, ఊరు బయటికి తీసుకెళ్ళాడు. ఊరు బయట ఆల్రెడీ ఓ 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు. సొంత ఫ్రెండే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిచ్చాడు. బాగా భయంకరంగా కొట్టి వాడిని ఆడే పడేశారు. ఎట్లాగో ఆ గాయాలతో ఇంటికి ఈడ్చుకుంటూ వచ్చాడు. ఏమైందిరా అంటే సొంత ఫ్రెండే తీసుకెళ్ళాడు, అక్కడ అప్పగిచ్చేసేసాడు. ఏదో కారణాలు, అంటే ఎవరిని నమ్మే పరిస్థితులు కాదు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళేటటువంటి పరిస్థితులు పెట్టుకోకూడదు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు మంచిగా చెప్తారో చెడుగు చెప్తారని ఒక నిమిషం ఆలోచించండి. ఈ టైంలో వెళ్ళొద్దు అన్నారంటే ఆగాల, ఆలోచించాలా. లేదా ఎవరైనా మిమ్మల్ని పిలుస్తుంటే మంచి కోసం పిలుస్తున్నారా చెడు కోసం పిలుస్తున్నారా అని ఆలోచించి, చెడు కోసం అయితే ఆగిపోవటం మంచిది. నో చెప్పటం నేర్చుకోనండి, లేకపోతే లేని బాధల్లో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే లైఫ్కి అపాయం కలిగించే పరిస్థితులను కూడా తప్పించుకున్నాడు ఆయన. ఆయన అంటారు వీళ్ళందరినీ పోగు చేసి వీళ్ళకి రాజు అవ్వాలనుకుంటున్నావని నిందలు వేశారు, దాన్ని తప్పించుకున్నాడు. నీకు ఆపద వస్తే గర్భగుడిలోనికి వెళ్ళి దాక్కో అని అన్నారు. గర్భగుడిలోకి యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడదు. ఇతన్ని వెళ్తే దేవుడు ఇతన్ని పంపించితే ఇతడు భక్తిపరుడైతే గర్భగుడిలోకి వెళ్ళలేడు కదా అని
ఇతడు భక్తిపరుడు కాదనే నింద ప్రజల మధ్యలోకి తీసుకొని రావాలనుకొని ట్రై చేశారు. ఇవన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. ఇవన్నిటినీ ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను మీతో కూడా ఈ మాట అంటున్నాను, ఫేస్ చేయాల్సి వస్తే దేన్నైనా ఫేస్ చేయండి. మీరు అనుకున్నది సాధించటం కోసం డిస్కరేజ్మెంట్లు వస్తాయో, లేకపోతే నీకు లైఫ్ థ్రెటనింగ్ ఏదన్నా వస్తుందో, ప్రాణానికి మీదకి ఏదన్నా వచ్చిందో, నిందలే వస్తాయో, ఆర్థిక స్థితిగతులే వస్తాయో, అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళిపోదుము గాక. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. సో ఏదైనా ఎదుర్కొనండి. మీకు ఎదిగిన వాళ్ళని ఎప్పుడైనా గమనిస్తే, సాధించిన వాళ్ళని ఎప్పుడైనా గమనిస్తే, వాళ్ళ జీవితాల్లో అంబేద్కర్ గారు చదువుకోవటానికి వాళ్ళకి అవకాశం ఇలే, వాళ్ళకి కనీసం అంటే చిన్న సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితిలో చదువుకోవటానికి స్టూడెంట్స్తో పాటు కూర్చునే స్థితి కూడా లేదు, కరెంటు మధ్యలో చదువుకునే పరిస్థితి లేదు, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్న పరిస్థితుల్లో దేశంలోనే అత్యున్నత చదువులు చదివినటువంటి వ్యక్తిగా ఆయన తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. తనకున్న పేదరికాన్ని అడ్డు చెప్పుకోలే, తనకున్నటువంటి లేని లోటుని అడ్డు చెప్పుకోలే, తనకున్నటువంటి వివక్షని అడ్డు చెప్పుకోలేదు. కానీ నేను ఏదో సాధిస్తే తప్ప ఈ దేశం నా వైపు చూడదనుకున్నాడు, సాధించి చూపించాడు. భారతదేశం గౌరవించదగినటువంటి స్థితిలో, రాజ్యాంగాన్ని రాసే స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. తనకి డబ్బులు లేవు, ఇంగ్లీష్ వాళ్ళు డబ్బులు ఇస్తే చదువుకున్నాడు. ఆ టైంలో భారతదేశంలో కొంతమంది ఆయన చదువుకోవటానికి, బారిస్టర్ చదువుకోవటానికి ఎవరొకరు సపోర్ట్ చేస్తే వెళ్ళి చదువుకున్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్టేట్ ఫండ్ కొంత ఇస్తే వెళ్ళి చదువుకున్నాడు. డబ్బులు లేవని చదువు ఆపలేదు, డబ్బులు లేవని చెప్పి తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఆగిపోలేదు. ఆయనకి ఒంటి నిండా షుగరు, భయంకరమైన స్థూలకాయం, డయాబెటీస్తో బాధపడుతున్నాడు. భార్య చచ్చిపోయింది పేదరికంతో, డబ్బులు లేక, తిండికి లేక భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోతున్నారు. తను ఏదో చేయాలనుకున్నాడు దేశం కొరకు, దానికోసం అన్నిటిని వదులుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్లో లైబ్రరీలో కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి అతను, ఈయన పుస్తకాలు చదువుతుంటే ఒక ఛాయ్ తీసుకొచ్చి పెట్టారంట. అయ్యా నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను, నువ్వు చదువుకుంటే చదువుకో, నేను తలుపులు వేసుకొని వెళ్ళిపోతానని ఛాయ్ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ డే ఉదయాన్నే వచ్చి తలుపు తీస్తే ఆ ఛాయ్ అలాగే ఉందంట. ఈయన అన్నాడంట, అయ్యా తెల్లవారిపోయింది, నువ్వు ఇంకా ఛాయ్ తాగలేదనంటే, అప్పుడే తెల్లవారిపోయిందా, నాకు అసలు గుర్తే లేదు, నువ్వు ఛాయ్ పెట్టిన సంగతి కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే చదువుకుంటూనే వెళ్తున్నా. ఆయన అన్నాడంట, రాత్రంతా నిద్రపోకపోతే నీ ఆరోగ్యం ఏం గాను అని. నా దేశం నిద్రమత్తులో ఉంది, దాన్ని మేలుకొలపాలంటే నేను ఇక్కడ నిద్ర మానుకోవాలన్నాడంట. లక్ష్యాన్ని సాధించటం కోసం సాధించాలనుకున్నవి ఏదైనా ఎదుర్కోవాలి. అది అనారోగ్యమైనా, అది ఆర్థిక స్థితిగతులైనా. నేను ఎందుకు ఆయన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నానంటే, నెహెమ్యాకు వచ్చినటువంటి రిస్కులు ఏవైతే ఉన్నాయో, సమాజంలో మన కళ్ళ ముందు ఒక వ్యక్తి మనకంటే కొద్ది ముందు రోజులే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోతున్న కాలంలో మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, సాధించాలనుకునే మార్గంలో ఏది ఎదురైనా సాధించేంత వరకు వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళదుము గాక. హల్లెలూయా. సాధించి తీరండి, ఎందుకనంటే అదే మన భవిష్యత్తు. 6వ అధ్యాయంలో వాళ్ళు రీబిల్డ్ చేస్తారు. ఏదైతే ఆగిపోయినటువంటి పడిపోయిన ప్రాకారాలు ఉన్నాయో దాన్ని తిరిగి అందరూ కలిసి కడతారు. విత్ ఇన్ 52 డేస్లో, 52 రోజుల్లో ఒక పట్టణ ప్రాకారాన్ని నిర్మించారు. ఐక్యతగా చేసినటువంటి పని. ఆ రీబిల్డ్ గురించి నేను మరలా ఒక వారం మీతో మాట్లాడతాను. 7వ అధ్యాయం దగ్గరికి మీరు వస్తే, 7వ అధ్యాయంలో మరొక 6ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే గోడను కట్టారో, నెహెమ్యాకి మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మన దగ్గర ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళ సంఖ్యను లెక్క పెట్టి నమోదు చేయాలనుకున్నాడు. రిజిస్టర్ చేశాడు ప్రతి ఒక్కళ్ళ పేరు. మరొక రిజిస్టర్. ఇది డిసిప్లిన్ మ్యాటర్, గుర్తుపెట్టుకోనండి. ఒక ఆర్డర్ని చెయ్యాలి అనంటే, బయటున్న గోడను కట్టిన తర్వాత లోపలున్నటువంటి వాటిని బాగు చేయాలంటే ఫస్ట్ క్రమపరచాలి. ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాడు. ఆర్డర్ బేస్డ్గా ఒక డిసిప్లిన్లో జనాభా లెక్కని, సంఖ్యని నమోదు చేయించాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రతి దానికి ఆర్డర్ అనేది, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఒక సంసారం
ఒక కుటుంబ వ్యవస్థ ఉంది అని అంటే భార్యాభర్తల మధ్యలోనికి అత్తమామలు రావచ్చా లేదా, అమ్మా నాన్న వెళ్ళొచ్చా లేదా, భార్యాభర్తల మధ్యలోకి కన్న పిల్లలు రావచ్చా లేదా అన్నదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంత ఉండదు, తిప్పి కొడితే ఎంత ఉండదు. వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటే మధ్యలో దొరతారు వీళ్ళు. లాగి పెట్టేవాడు కొట్టేవాళ్ళు లేక నాన్న మీదకి వెళ్ళి మాట్లాడతారు, అమ్మ మీదకి వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళిద్దరికి తీర్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, ఒకటవుతారు. అది వాళ్ళిద్దరికి సంబంధించిన స్పేస్. అది వాళ్ళిద్దరి మధ్యలోనికి ఎవరో రావటానికి వీలు, హలో చెప్పాలి, వీలు లేదు. ఎవరైనా సరే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే కొట్టుకుంటారు, వాళ్ళిద్దరే కలిసిపోతారు, వాళ్ళిద్దరే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళిద్దరి యొక్క బంధాన్ని మూడో పర్సన్గా వచ్చి ఏది చేయకూడదు. చేతనైతే మంచి మాటలు చెప్పాలి తప్ప చెడగొట్టే పనులు మాత్రం ఏది చేయకుండా జాగ్రత్త పడాలి. ఆర్డర్ ఉంటుంది ప్రతిదానికి. పిల్లలకుండే క్రమం పిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళకుండే క్రమం పెద్దవాళ్ళకు ఉంటుంది. ఎవరి క్రమంలో వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా కట్టబడుతుంది. పిల్లల యొక్క ఆర్డర్ ఏంటంటే మీరు ఇప్పుడు చదువుకునే టైము చదువుకోవాలి, దాని మీదే ఫోకస్ చేయాలి. భార్య పని ఏంటంటే భార్య ఆ ఆర్డర్లోనే ఆమె పని ఆమె చేసుకోవాలి. భర్తగా నీ బాధ్యత ఏంటో నీ పని నువ్వు చేసుకోవాలి. ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంది నా ప్రియదేవుని బిడ్డ. ఒకవేళ అత్తమామ ఉంటే, అమ్మా నాన్న ఉంటే, మీ స్పేస్లో మీ లిమిటేషన్స్, మీ హద్దులు ఎంతవరకు అంతవరకు వెళ్ళాలి. కానీ అంతకు మించి ముందుకు వెళ్ళటానికి మనం కూడా ప్రయత్నం చేయకూడదు, మన గౌరవాన్ని మనం పోగొట్టుకోకూడదు. నేను ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఒక ఆర్డర్ ఉండాలి. దీని గురించి నేను మీతో మాట్లాడతాను మరొక ఆదివారం. 8వ అధ్యాయంకి వచ్చేసరికి జనాభా లెక్కలు రాసిన తర్వాత మీరు ఈ అధ్యాయాన్ని 8వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పదే చదవండి. అద్భుతమైనటువంటి అధ్యాయం. వీళ్ళు ప్రజలందరంట మనస్సు కలిగిందంట, ఏక మనస్సు. ఏంటో తెలుసా? దేవుని యొక్క గ్రంథాన్ని చదివి వినిపించుకోవాలి అని ఎజ్రా గారికి చెప్పి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేయమన్నారు. ఈ మాట మీరు చదవాలి. 8వ అధ్యాయంలో ఈ మాట మీరు చదవాలి. చూడండి, అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుట మైదానం దగ్గరికి వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధతో విన్నారు. జాగ్రత్త వినాలి బండ. వీళ్ళే అడిగారు, వాక్యం చెప్పండి మేము వింటాము అని. ఎప్పటిదాకా విన్నారు తెలుసా? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. అంటే దాదాపుగా ఒక 6 అవర్స్, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు 6 అవర్స్ వాళ్ళు విన్నారు. మనోళ్ళకి దేవుని వాక్యం వినాలంటే యాస్త ఏంది? ఎటు చూస్తున్నారా? హలో, ఎటు చూడండి. మనకి వాక్యం వినాలంటే యాస్త పడతాం మనం. అదిగాక కొన్ని కొత్త స్లోగన్స్ తీసుకొస్తాం. వాక్యం షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలన్నా ఎంత పెద్దగా చెప్పకూడదని అంటారు. మరి వీళ్ళు ఏం కొత్తగా బైబిల్ రాశారో మనకు తెలియదు. కానీ వీళ్ళు 6 గంటలు వాక్యం విన్నారు. మరి ఎంతసేపు విన్నారు? జాన్పాలనా పొరపాటు మిమ్మల్ని 6 గంటలు కూర్చోబెట్టాను అనుకో, రేపు ఉంటానా నేను ఊర్లో? ఉంచుతారా పోనీ నన్ను? మనోళ్ళకి కొంచెం లేట్ అయితే మనోళ్ళు చేసే కొన్ని హావభావాలు నేను చూసి తరించిపోతూ ఉంటా. ఇండైరెక్ట్గా సైన్లు ఇస్తూ ఉంటారు. నెత్తిగొక్కోవటం, ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు, అంటున్నారు, ఆవలు ఎత్తున్నారు. అంటే ఆపే అంటారు. లేకపోతే ముందు కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా ప్రసంగం చేసే వాళ్ళకి ఎదురుగా కూర్చున్నప్పుడు ఆసక్తిగా ఉన్న వాళ్ళే కూర్చోండి. లేకపోతే ఈయనకి నీరసం వచ్చింది, ఈయన చెప్పలేడుగా. మీకోసం వాక్యం 1 గంట సేపు మాట్లాడాలంటే ఎన్ని గంటలు దాన్ని సిద్ధపరచాల్సి వస్తుందో ఆ కష్టం మీకు అర్థం కావట్లా. మీకు తాటిలోకి వచ్చిన అన్నమే అర్థమైద్ది. ఆ తాటిలోకి వచ్చిన అన్నాన్ని వండటానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందో వాళ్ళకే తెలుస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. నేనేమంటానంటే వాళ్ళే అడిగారు,
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు వాక్యం విన్నారు. అక్కడ రాయబడిన పదం ఏంటో తెలుసా? ఆ వాక్యం చదవబడుతున్నప్పుడంట గ్రహింప శక్తి కలిగిన వారందరికీ ఆ వాక్యం వినపడుతున్నప్పుడు తెలివితో వాళ్ళు విని శ్రద్ధతో దాన్ని విన్నారని అక్కడ రాసుంటుంది. తెలివితో అన్నప్పుడు అటెంటివ్ అని రాసుంది. జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా వాక్యం వినాలంట. వాక్యం చెప్పటానికి మాకు అర్హత కంటే వాక్యం వినటానికి మీ దగ్గర కూడా అర్హత ఉండాలి. మీకు కూడా వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం చదవబడుతున్నప్పుడు దాన్ని గ్రహించే శక్తి మీ దగ్గర ఉండాలి. అంటే ప్రతిరోజు మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. లేదనుకో నేనేం చెప్తే అదే నిజం అనుకుంటారు. అదే నేను చెప్పింది తప్పు అని మీకు తెలిస్తే నిలదీసి అడగగలుగుతారు. గుర్తుపెట్టుకోనండి, మీకు చేతిలో మీకు తెలిసిన లాంగ్వేజ్లో మీ చేతిలో చాలా తక్కువ రేట్లో మీ గ్రంథం ఉన్నప్పుడు దాన్ని చదవండి. ఫస్ట్ దాన్ని చదవండి. 200 రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది. భూమి మీద ఏ మత గ్రంథం రాదు. నేను నిజంగా చెప్తున్నా. నా దగ్గర మహాభాగవతం ఉంది, 700 రూపాయలు పెట్టి కొన్నా. నేను ఖురాన్ ఉంది నా దగ్గర. నేను కొన్ని పుస్తకాలు ఎందుకు కొనుక్కుంటానంటే నా ఇంట్రెస్ట్తో నేను చదువుకుంటా. 200 రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది. మీకు తెలిసిన అక్షరాలు మీరు చదవకపోతే ఎట్లా? మేము చెప్పేది నిజమే అనుకుంటే గుంట్లో పడతారు. మీరు చదివి ఇక్కడికి రండి, అప్పుడు నేను చెప్పేది నిజమో కాదో మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు విన్నారు, జాగ్రత్తగా గ్రహించుకుంటూ వాళ్ళు వచ్చారంట. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యానికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చూడండి. మీకు 5వ వచనం చదవండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథాన్ని విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి అని రాసు. వాక్యం చెప్తున్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఇచ్చారంట. చాలా జాగ్రత్తగా విన్నారు, నిలబడి గౌరవిస్తూ వాక్యాన్ని విన్నారు. 6 గంటల సేపు అండి ఇలా నిలబడి వాక్యం విన్నారు వాళ్ళు. 6 గంటల సేపు. నేను మీతో ఏమంటున్నానంటే వాక్యాన్ని రెస్పెక్ట్ చేయండి. దేవుని పదాన్ని రెస్పెక్ట్ చేసి మీరు వాక్యానికి చోటు ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. సో అన్న ప్లీజ్ అన్న కొంచెం వాక్యానికి మీరు ఎంత గౌరవం ఇస్తారో, దేవుడు మాటకి ఎంత గౌరవం ఇస్తారో మీ భక్తి అంత గౌరవప్రదంగా వెళ్ళటానికి కారణమవుతుంది. ప్రతి భక్తికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారంగా చేస్తేనే దానికి గౌరవం దక్కిద్ది. వాక్యానికి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో దేవుడు మిమ్మల్ని అంత గౌరవప్రదంగా మీ జీవితాలను ఉంచుతాడు. 8వ అధ్యాయం మొత్తం మీకు తర్వాత వీటిని మీకు జ్ఞాపకం చేస్తాను. దీని గురించి ఒకరోజు మీతో మాట్లాడతాను. రీడ్ అని రాసుకోనండి 8వది. 9వ అధ్యాయం ఎప్పుడైతే వాళ్ళు వాక్యం విన్నారో, 9వ అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడైతే వాక్యం విన్నారో వాళ్ళ నిజస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళ జీవితం ఉందో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అంటారు, మేము నిజంగా పాపం చేసి ఉన్నాము, దయచేసి మా జీవితాలను క్షమించి కృపతో మరలా మా జీవితాలను కట్టమని వేడుకుంటారు. ఈ 9వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్త చదవండి. ఇక్కడ చూడండి, మీకు ఒక 5వ వచనంలో చివర్లో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక అనే పదం రాసింది. ఇలాంటి పొగడ్త, ఇలాంటి పదాలు ఈ 9వ అధ్యాయంలో చాలా ఉన్నాయి. నాతో పాటు చెప్పండి. సకల ఆశీర్వచన, మళ్ళా చెప్పండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. చెప్పండి ఒకసారి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అనండి. అవి ఏదో అన్నారు ఇక మధ్యలో. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును. దేవుని దగ్గర ఈ ప్రార్థన, ఈ పదాన్ని వాడుతూ ప్రార్థన స్టార్ట్ చేయండి కొద్ది రోజులు. సకల ఆశీర్వచనాల కంటే కూడా మించిన నీ ఘనమైన నామం నిత్యము స్తుతించబడాలని. అబ్రహాము మొదలుకొని నెహెమ్యా గ్రంథం వరకు జరిగిన చరిత్ర అంతా చెప్పుకుంటూ ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాం ప్రభువా, ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాం, దయచేసి నీ కృపతో మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేశారు. ఇది రికగ్నైజ్ అయ్యారు. ఇంకొక ఆరు రాసుకోనండి. రికగ్నైజ్, వాళ్ళ స్థితిని వాళ్ళు గుర్తించటం. నా కుటుంబం ఏ స్థితిలో ఉంది, నా ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉంది, లేకపోతే నా సంఘం ఏ స్థితిలో ఉంది అని మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవటం, స్వీయ పరీక్ష చేసుకోవటం. అది మంచిది. అప్పుడప్పుడు ఓ 30-40 సంవత్సరాలు దాటితే
అప్పుడప్పుడు మనల్ని మనం బాడీ చెకప్ చేయించుకోవటం మంచిది. ఎందుకనంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సెల్ఫ్ టెస్ట్ ఒక్కసారి అవసరం. నా గుండె ఎట్లా ఉందో, నా అవయవాలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయించుకుంటూ ఉంటారు. సేమ్ ఆత్మీయుడు కూడా నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, నీ కుటుంబం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, నీ పిల్లల నడవడికి ఎలా ఉందో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పాడైపోయిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఇంకేదో పట్టుకోకూడదని ముందు నుంచే జాగ్రత్త పడటం మంచిది. ముందు నుంచే అన్నిటినీ పరిశీలించుకోవటం మంచిది. 10వ అధ్యాయం వచ్చేసరికి వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో, మా స్థితి ఇలా ఉందని ఒప్పుకొని ఇలా ఉంటాము ఇలా ఉండము అని ఒప్పుకున్నారో 10వ అధ్యాయంలో దాని ప్రకారంగా రీకమిట్ అవుతారు. అంటే వాళ్ళు ఆ నిబంధన చేసుకుంటారు. దేవా మేము ఇలా బ్రతకాలనుకుంటున్నాం. ఎలా బ్రతకాలనుకుంటున్నారు వాళ్ళు? మీకు ఒక్కొక్క విషయం చూడండి. మేము వాక్య ప్రకారంగా బ్రతుకుతామని 27వ వచనంలో, 30వ వచనంలో మేము వివాహ విషయంలో అన్య స్త్రీలను కాక ఆత్మీయులను మాత్రమే వివాహం చేసుకుంటాం అనేటటువంటి ఒక నిబంధన. మూడోది మేము ఇదిగో విశ్రాంతి దినాన మేము ఇంకా ఇతర పనులు చేయకుండా దేవుని మందిరంలో మేము గడిపేటట్లుగా ఉంటామని. అర్పణల విషయంలో, ప్రథమ ఫలాల విషయంలో, ప్రతి దాంట్లో మేము ఎలా బ్రతకాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము అనేది క్లియర్ కట్టుగా 10వ అధ్యాయం మొత్తం మాట్లాడి దేవుడి దగ్గర శపథం పొందుతారు. దాన్ని రీకమిట్ అంటారు. ఇది రాసుకోనండి. 11వ అధ్యాయం చివరిగా ఇంకొక 2 చెప్పి నేను ముగించేస్తాను. సారీ అన్న, ఇంకొక 5 నిమిషాలు ముగిస్తా. రీకమిట్ అయిన తర్వాత 11వ అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి పని ఏంటనంటే ఎవరెవరు ఎక్కడెక్కడ నివసించాలనేది నిర్ణయించుకున్నారు. గుర్తుపెట్టుకోనండి. రెసిడెన్స్ అనేది లేదా రిసైడ్ అనేటటువంటిది 11వ వచనంలో రెసిడెన్స్ ఆత్మీయుడికి ప్లేస్ చాలా మ్యాటరు. ఆత్మీయుడికి స్థలం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే యెరూషలేములో ఎవరు నివసించాలి, యెరూషలేము బయట ఎవరు నివసించాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలని నిర్ణయించుకొని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. 11వ అధ్యాయంలో ఆత్మీయుడు కూడా మనం ఎవరి మధ్యలో ఉండాలి, మన సహవాసం ఎవరితో ఉండాలనేది నిర్ణయించుకోకపోతే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది అన్నట్లుగా 5 యాపిల్స్ మధ్యలో ఒక కుళ్ళిపోయిన యాపిల్ పెడితే ఏమైంది? మిగతా అన్నీ కూడా కుళ్ళిపోతాయి. నీ సోపతంతా అన్య సోపత అవుతుంది. నీ సోపతంతా కూడా అవిశ్వాసుల సోపత అయితే నీ నోటి నుంచి విశ్వాసపు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ నోటి నుంచి బలమైనటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు కూడా అవే పద్ధతులు అవలంబించబడటానికి కారణమవుతాయి. దేవునికి విరోధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికే మిమ్మల్ని పురుకొల్పుతూ ఉంటారు. మీరు భక్తి చేసేటప్పుడు ఆ భక్తికి తగినటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం వలన ఒక కట్టె, అంటే ఒక మండుతున్న కట్టె ఒక ఎండిపోతున్న కట్టెను కూడా కాల్చినట్టు ఒకరిని బట్టి ఒకళ్ళు పురుకొల్పబడతారు. అంతేగాని దుష్ట సాంగత్యం, అందుకే కీర్తన 1:1లో దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అని అంటే వాడిని బట్టి నువ్వు కూడా చెడిపోతావు అని. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటివో చెప్తారనేది లోకంలో ఒక సామెత. సో మనకి మంచి సోపత ఉండాలి. ఎక్కడ నివసించాలనేది పెద్ద మ్యాటర్. అది 12వ అధ్యాయం కూడా నేను చెప్పి క్లోజ్ చేస్తాను. 12వ అధ్యాయంలో మీరు 12వ అధ్యాయంలో ఈ పదాన్ని చూడండి. 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందం కలుగజేసినని ఆ దినమునే వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించారు. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరానికి వినపడింది అని రాసుంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఆత్మీయంగా జీవితాన్ని కట్టుకున్నారో వాళ్ళ గుండెల్లో గొప్ప సంతోషం స్టార్ట్ అయింది. లక్షల కోట్లు వచ్చేం పడలేదు వాళ్ళ దగ్గర. కానీ భక్తిని భక్తిగా చేసినప్పుడు ఆ భక్తిపరుడికి వచ్చే ఆనందం ఇక ఏ ₹1 ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, నీ మాట చెప్తున్నా. ఈరోజు ఒక్క పొద్దు ఉండాలనుకున్నాం. ఆ ఒక్క పొద్దు మధ్యలో బ్రేక్ అవ్వకోకుండా సాయంత్రం వరకు ఉండగలిగినప్పుడు నీ లోపల కలిగే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. లేదా ఒక భక్తిని మనం భక్తిలాగా చేయాలనుకున్నప్పుడు ఈరోజు వాక్యం చదవాలి, ఈరోజు ప్రార్థన చేయాలి, ఈరోజు మందిరానికి రావాలి. ఈరోజు మందిరంలో ఉదయం నుంచి ఇవాళ 11 గంటలకే మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు? 11 మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు? 1, 2, 3, 4, 5. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 11, 12, 1, 2, 3 గంటలు కూర్చున్నారు. ఓకే, ఈ 3 గంటలు మీరు దేవుని సన్నిధిలో
కూర్చోగలిగారు కదా, మిగతా వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను, ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దేవుని మందిరంలో కూర్చొని ప్రతి కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి వాళ్ళకి కలిగే సంతోషం మిగతా వాళ్ళకి అర్థం కాదు. నేను 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 చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడైనా ఒకసారి దేవుని సన్నిధిలో పాడి ఆరాధన చేసి ఆయన సన్నిధిలో ఉపవసించి మీరు ప్రార్థన చేసి నలుగురు కోసం విజ్ఞాపన చేసి చూడండి, ఆ సంతోషం వేరే వాళ్ళు ఇవ్వలేనిది అయ్యి ఉంటుంది. ఈ 12వ వచనంలో రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనేది గుర్తుపెట్టుకోనండి. దేవుళ్ళో ఆనందించటం, ఆత్మీయ విషయాలలో సంతోషపడటం, వాక్యం చదివినప్పుడు అది వాక్యం అర్థమైతే ఆ వచ్చే హ్యాపీనెస్ ఇంకేది ఇవ్వదు. చాలా రోజుల తర్వాత ప్రార్థన నడిపింపు వచ్చిందన్న అని సంతోషంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అన్న ఈరోజు నేను బైబిల్ చదివానని 10 మందితో చెప్పుకుంటే సంతోషం కొంతమందికి ఉంటుంది. హ్యాపీనెస్ చుట్టుపక్కన వాళ్ళకి వినపడిందంట. చుట్టుపక్కన వాళ్ళకి ఇప్పుడు నవ్వితే ఎవరికైనా వినపడిద్దా? బయట వాళ్ళకి వినపడదు కదా. ఇందాక రిజల్ట్స్ వచ్చినాయి 11 గంటలు. నేను ఇంట్లోనే ఉన్నా, అందుకే కొంచెం లేట్ అయింది. రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు దాకా నొక్కుంటూ కూర్చున్న వాళ్ళు నొక్కుంటూ కూర్చున్న వాళ్ళు అంటున్నారు. ఏమైందంటే 400 దాటినాయి అంటే, అందుకని సంతోషం. అంటే ఆనందాన్ని నవ్వుతూ కంటే అరిచి చెప్పుకోవటం అనేది మనిషికి ఉన్న పీక్ లెవెల్ హ్యాపీనెస్ అది. ఇక్కడ వాళ్ళ ఆనందం చుట్టుపక్కన వాళ్ళకి వినపడిందంట, మా దేవుడు మా జీవితాలను కట్టాడు అని. చివరిగా 13వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట రీస్టోర్ అయ్యింది. వీళ్ళు మరలా దేవుడికి దూరం అవుతారు. నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ వచ్చి మరలా వాళ్ళ జీవితాన్ని నిలబెడతాడు. నా సమయం అయిపోయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. ఏదో ఈ పాయింట్ కొంచెం వివరించాల్సి ఉంది. నేనేమంటానంటే దేవుడు వారిని మరలా రీస్టోర్ చేయటం, రీఫార్మ్ చేయటం, అంటే తప్పుని సరిదిద్ది వాళ్ళ జీవితాన్ని నిలవబెట్టేటటువంటి పని 13వ అధ్యాయంలో జరుగుతుంది. ఈ 13 అధ్యాయాల్లో ఈ 13 ఆరుల్ని 13 వారాలు రాబోతున్న కాలంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.